తన మీద ఒట్టు వేయించుకొని తన తండ్రి చేత నిజాన్ని బయట పెట్టించిన నర్మద, భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ అయితే ఇక కొత్త కారు కొని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక అందరినీ కూడా రండి కారు చూద్దురు కానీ నేను కొత్త కారు కొనుక్కున్నాను అంటూ బయటికైతే తీసుకొస్తాడు. అప్పుడే వేదవతి కారుని చూసి రామరాజు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటే ఇక వేదవతి పూజ కూడా కారుకి చేస్తుంది. చేసిన తర్వాత ఇక ప్రేమ అయితే నర్మదతో అంటూ ఉంటుంది, నా వల్లే కదక్క ధీరజ్ కారు కొన్నాడు. ధీరజ్ కారు కొనడానికి కారణం నేనే. వాడికి నేనంటే చాలా ఇష్టం, అందుకని ఫస్ట్ నన్నే కారు ఎక్కించుకుంటాడు అని ప్రేమ అయితే చాలా సంబరపడిపోతూ ఆనందంగా నర్మదతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో పూజ అయిపోయిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ అయితే, నాన్న మీరు అమ్మ ఇద్దరు మొట్టమొదటిసారిగా నా కారు ఎక్కండి నాన్న అని వాళ్ళిద్దరినీ కూడా కారు ఎక్కమంటాడు. దాంతో ఇక ప్రేమ ఒక్కసారి ముఖం మార్చేసుకుంటుంది. ఇక మార్చేసుకొని అలా ఉండిపోతుంది. ఇంతలో ఇక రామరాజు నర్మద ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఇక కారు అయితే ఎక్కుతారు. అలా ఎక్కిన తర్వాత అప్పుడు ఇంకా రామరాజు సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఇక ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఇక వల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది, అదేంటి ప్రేమ, ధీరజ్ నిన్ను ఎక్కమని అడగలేదు, ముందు అత్తయ్య గారిని మావయ్య గారిని ఎక్కించుకున్నాడేంటి అని వల్లి అడగడంతో అప్పుడే ఇక చందు, వాళ్ళ ఇష్టం అది, మళ్ళీ మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడారా దాని గురించి, నీకెందుకు అని చందు అంటాడు. అప్పుడే సుకన్య అయితే, అదేంటి అలా అంటావు, మరి వల్లి అన్న దాంట్లో తప్పేముంది అని సుకన్య అంటుంది. నువ్వు మాట్లాడుకో, ఈ ఇంట్లో నువ్వు వల్లిని చూసుకోవడానికి వచ్చావు తప్ప మా ఇంటి విషయాలు మాట్లాడడానికి కాదు అని చందు అయితే వల్లి నోరుని మోయిస్తాడు. అప్పుడే సుకన్య అయితే, వామ్మో మీ ఆయన గురించి తక్కువ అంచనా వేశాను కానీ మీ ఆయన మామూలుడు కాదు అని అంటూ ఉంటుంది సుకన్య. అప్పుడు ఇక సుకన్యతో వల్లి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే సాగర్కి వినిపించేలాగా మాట అంటూ ఉంటుంది, నీకు ఒక విషయం చెప్పనా, మావయ్య గారు పాపం సాగర్ మర్ది గారిని ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కావడం లేదు సుకన్య. మొట్టమొదటిసారిగా తనకి జీతం వచ్చిందని సాగర్ మర్ది గారు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొచ్చారంట. అప్పుడు నేను ఇంట్లో లేను, నాకు ఈ విషయం తెలిసిందిలే, అందుకని నీతో చెప్తున్నాను. ఇంటికి తీసుకువస్తే ఆ బట్టలన్నీ పెట్రోల్ పోసి తగలబెట్టేశారంట. తను ఎలాగెలాగో ఉద్యోగం సంపాదించాడు, కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు కదా, కూర్చుంటే వాళ్ళేమీ జీతం ఇవ్వడం లేదు, కేవలం ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు. దానికి మావయ్య గారు పాపం సాగర్ మర్ది గారిని చాలా మాటలు అంటున్నారు. ఇప్పుడన్నా అసలు ధీరజ్ ఏమన్నా వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్నాడా, లేకపోతే కష్టపడి ఉన్నా సంపాదించాడా, అప్పు చేసి ఆ డబ్బులు అప్పు చేసి నెల నెల వడ్డీ కడతాను అని చెప్పి డబ్బులు కారు కొనుక్కున్నాడు. మరి ధీరజ్ కూడా ఇంకొకళ్ళ మీద ఆధారపడే కదా తను కూడా కారు కొనుక్కొని ఇలా తిప్పుకుంటున్నాడు. మరి ధీరజ్ని ఒకలాగా సాగర్ని ఒకలాగా మావయ్య గారు ఎందుకు చూస్తున్నారో, అసలు మావయ్య గారికి బుద్ధి రావాలంటే ఆ రోజు ధీరజ్ అన్నాడు కదా 5 లక్షలు ఇచ్చేసి బయటికి వెళ్ళిపోమని. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చేసి సాగర్ మర్ది గారు చక్కగా తన భార్యని తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ సాగర్ మర్ది గారు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు అని అంటూ సుకన్యతో మాట్లాడుతూనే సాగర్కి వినిపించేలాగా వల్లి అయితే ఇక చిచ్చు పెడుతుంది. అప్పుడే ఇక సుకన్య అయితే, అవును వల్లి, నువ్వు చెప్పిన మాట నిజమే, మరి అప్పటికప్పుడు 5 లక్షలు ఒకవేళ మీ మరిది గారి దగ్గర లేవేమో, అందుకని ఆలోచిస్తున్నాడేమో అని సుకన్య అంటుంది. తన దగ్గర లేకపోతే వాళ్ళ మావయ్య గారిని కూడా అడగొచ్చు, అడిగి వెంటనే తన భార్యని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే అసలు ఇతను విలువేంటో తెలుస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది వీళ్ళని మనం ఏమి అనుకున్నా ఉంటే సరిపోయేదని. ప్రతిసారి ధీరజ్ వీళ్ళని ఆపేస్తున్నాడు, ఇతను అవమానిస్తూనే ఉన్నాడు. ఇలాగా అవమానపడుతూ ఎన్ని రోజులను ఇంట్లో ఉంటారో అతనికి ఆ మాత్రం తెలియడం లేదేమో అని వల్లి అయితే సాగర్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సాగర్ అయితే, నిజమే కదా,
5 లక్షలు నేను మా మామయ్య గారిని అడిగి ఇచ్చేయొచ్చు కదా, నేనెందుకు ఇలా మౌనంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు సాగర్. తరువాత ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మోయ్, నువ్వు చెప్పినట్టే ఇక్కడంతా కూడా సెట్ చేసేసానే, మరి నువ్వక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వల్లి. అప్పుడే భాగ్యం, ఇక్కడ నేను పెట్టాల్సిన నిప్పు కూడా ఉంది, నేను పెడతాను, నువ్వు కంగారు పడుకో అని ప్రసాదరావు దగ్గరికైతే ఇక భాగ్యం వెళ్తుంది. అప్పుడే ప్రసాదరావు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. ఏం లేదు, అక్కడ మీ అల్లుడికి అంతలా అవమానం జరుగుతూ ఉంటే మీరింకా అక్కడ చేతులు కట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నారా, ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారా అనిపిస్తుంది. మరి అంతలాగా మీ అల్లుడిని నోటికొచ్చినట్లు రామరాజు అన్నయ్య తిడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు, మీ అల్లుడికి అవమానం జరుగుతుంటే అలా మీరెందుకు పట్టనట్టున్నారు అని అడుగుతూ ఉంటే, నేను చేసేది నేను చేస్తున్నాను అని ప్రసాద్ అంటాడు. 5 లక్షలు కట్టేసి మీ అల్లుడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ధీరజ్ అన్నాడంట కదా, మరి మీ అల్లుడికి మీరే 5 లక్షలు ఇచ్చేసి తనని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేయచ్చు కదా, వాళ్ళ నోటితో వాళ్ళే అన్నారు కదా 5 లక్షలు కడితే ఇక బయటికి పంపించేస్తామని, మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకు 5 లక్షలు ఇచ్చే స్తోమత లేదా ఏంటి అని భాగ్యం అంటుంది. ఎందుకు లేదు, నా దగ్గర 5 లక్షలు లేకుండా ఎందుకున్నాయి, నా దగ్గర డబ్బులున్నాయి అని ప్రసాదరావు అంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అల్లుడిని మీ కూతుర్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేయచ్చు కదా, అప్పుడు మీ కూతురికి విలువ ఉంటుంది, మీ అల్లుడికి కూడా విలువ వస్తుంది, వాళ్ళకి కూడా మీ అల్లుడి విలువ తెలుస్తుంది అని చెప్తుంది. ఆ మాట విని అప్పుడే ఇక ప్రసాదరావు అయితే ఇక నిర్ణయానికి వస్తాడు. ఏదో నాకు చెప్పాలనుకున్నాను, చెప్పాను అంతే. అక్కడ మీ కూతురు పాపం మీ అల్లుడిని తిడుతూ ఉంటే, తన భర్తని అవమానిస్తూ ఉంటే ఏమీ అనలేక మౌనంగా తనలోనే తాను చాలా కుమిలిపోతుందంట. అది మా వల్లి చెప్తే నేను తెలుసుకున్నాను, అందుకని తను కూడా నా కూతురు లాంటిదే కదా, తను బాధపడుతుంటే నేను చూడలేకే మీకు చెప్పాలని వచ్చాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఇక భాగ్యం అయితే వెళ్ళిపోతుంది. భాగ్యం అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆలోచనలో పడతాడు ప్రసాదరావు. తను చెప్పింది నిజమే, అక్కడ తన భర్తని అంటూ ఉంటే నర్మది కూడా బాధపడుతుంది, ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకొచ్చేస్తాను అని తను బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేయడానికైతే వెళ్తాడు ప్రసాదరావు. ఇంతలో కారు మీద షికారు వెళ్ళిన రామరాజు, వేదవతి కూడా ఇంటికి వస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ అయితే వాళ్ళిద్దరినీ డ్రాప్ చేసేసి ఇక ప్రేమని, నర్మదని, అలాగే చందుని, వల్లిని వీళ్ళందరినీ కూడా ఎక్కమంటాడు. తర్వాత ముందు ప్రేమని పిలవడం, వల్లిని, అలాగే చందుని, అమూల్యని, నర్మదని, సాగర్ని పిలుస్తాడు. అప్పుడే ఇక ప్రేమకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఇంతలో అప్పుడే ఇక వల్లి అయితే కారు ఎక్కుతుంది, చందు ఇద్దరు కూడా ఎక్కుతారు. అలా అందరూ కారు ఎక్కిన తర్వాత ఇక ప్రేమ అయితే రాదు. ఇక ప్రేమని పిలుస్తాడు ధీరజ్. ప్రేమ గదిలో ఉన్నట్టుంది అని అంటుంది వల్లి. అప్పుడు ఇక ధీరజ్ అయితే గదిలోకి వెళ్తాడు. అయ్యి ప్రేమ, ఏంటి కారు ఎక్కువ, రా, ఆ కారుకి వానర్వి నువ్వే కదా, నువ్వే ఇలాగా లోపలికి వచ్చేస్తే ఎలాగా, పద కారులో సరదాగా వెళ్దాం అని ధీరజ్ అంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక, అయినా నేనెందుకు ధీరజ్, ఎక్కించుకునే వాళ్ళందరినీ, మీ వాళ్ళనందరినీ ఎక్కించుకున్నావు కదా, మరి నేను ఎక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి, నీకు కావాల్సిన వాళ్ళందరూ ఎక్కారు, నేనెవరిని, నేనెప్పుడూ కూడా నీకు పరాయిదాన్నే కదా అని ప్రేమ అంటుంది. ఏ ప్రేమ, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని అంటాడు ధీరజ్. మరి ఏం మాట్లాడాలి ధీరజ్, మీ అమ్మా నాన్నని రమ్మన్నావు, ఎక్కించుకున్నావు, తర్వాత నన్ను పిలిచావా, లేదో ముందు మీ పెద్దన్నయ్యని, మీ పెద్దదిని, తర్వాత నర్మదక్కని, సాగర్ బావని, అమూల్యని, తిరుపతి బాబాయి, వీళ్ళందరూ కూడా నీకు గుర్తున్నారు, కానీ నేను గుర్తులేనా నీకు, అసలు ఈ కారు కొనమని సలహా ఇచ్చింది నేనే, ఈ కారు గురించి నేను ఎన్ని మాటలు పడ్డానో నీకు కూడా తెలుసు కదా, మరి ఆ మాత్రం నీకు నేను గుర్తులేనా అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని ధీరజ్ అంటాడు. అప్పుడే ప్రేమ, నువ్వు మారిపోయావు ధీరజ్ అని అంటుంది ప్రేమ. నేను మారలేదో, నీలోనే మార్పు వచ్చింది, అసలు నా ప్రేమ ఇలా మాట్లాడదో,
నా కుటుంబానికి ఎంతో విలువనిచ్చే ప్రేమ తను ఇలా మాట్లాడదు అని ధీరజ్ అంటాడు. చూడు, అందరినీ ఎక్కించుకున్న తర్వాత నిన్నెందుకు ఎక్కించుకుంటున్నానో తెలుసా? మనమిద్దరమే వెళ్ళాలని. వీళ్ళందరినీ ఎక్కించుకున్న తర్వాత ఇక ఎవరిని కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉండదు. చివరికి నువ్వు నేను ఒంటరిగా అలా షికారు వెళ్దామని లాస్ట్కి నిన్నెక్కించుకొని జాలీగా నీతో వెళ్దామనుకున్నాను. కానీ నువ్వు నా మనసుని అర్థం చేసుకోకుండా ఇలాగా కోపగించి కూర్చున్నావు అని చెప్తాడు ధీరజ్. అప్పుడే ఇక ధీరజ్ మాటలకి ప్రేమ అయితే నిజమా ధీరజ్ అని అంటుంది. అవును ప్రేమ, నువ్వు నాకు ఎంతో స్పెషల్. అందుకని నిన్ను చివర్లో ఎక్కించుకొని ఎక్కువసేపు నీతో కొత్త కారులో తిరగాలని, అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఎక్కడికైనా చక్కని ప్లేస్కి వెళ్దామనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే కోపగించి కూర్చున్నావు అని ధీరజ్ అంటాడు. సారీ ధీరజ్, నీ మనసుని నేను అర్థం చేసుకోక ఇలా మాట్లాడాను. ఏమీ అనుకోకు, పద వెళ్దాం అని అంటుంది ప్రేమ. అమ్మయ్య, అమ్మాయి గారికి కోపం పోయినట్టుంది, పద వెళ్దాం అని ఇద్దరు కూడా ఇక వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటాయి. ఇంతలో రామరాజు అయితే వెళ్తున్న వాళ్ళిద్దరినీ కూడా ఆపుతాడు. రే, ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటే ప్రేమని కూడా అలా తిప్పి తీసుకొస్తాను నాన్న అని అంటాడు ధీరజ్. అప్పుడే రామరాజు, ఉండ్రా, మీ అమ్మ స్వీట్స్ తీసుకొస్తుంది, తినేసి అప్పుడు వెళ్ళండి అని రామరాజు అనడంతో అప్పుడే వేదవతి ఇక స్వీట్స్ తీసుకొని వస్తుంది. నీ మాటని నిలబెట్టుకున్నావురా. మొత్తానికి నా మీద ఆధారపడకుండా నీ కష్టార్జితంతోనే నువ్వు కారుని కొనుక్కున్నావు. నిజంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటాడు రామరాజు. అప్పుడే క్లాప్స్ కొడుతుంటాడు సాగర్. అయితే ఇక క్లాప్స్ కొడుతూ అంటూ ఉంటాడు, వాడు కష్టార్జితంతో కొనుక్కున్నాడా? వాడు కూడా ఒకళ్ళ దగ్గర అప్పు చేసి నెల నెల అప్పు కట్టడానికి వాడు వడ్డీకి తెచ్చుకున్నాడు. అంతే తప్ప వాడు సాధించింది కష్టార్జితం ఏముంది అక్కడ? వాడేమన్నా మూటలు మోసి ఆ డబ్బులతో ఏమన్నా కొనుక్కున్నాడా అని అడుగుతాడు. అప్పుడే సాగర్ మాటలకి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రామరాజు, ఏంట్రా మాట్లాడుతున్నావు? వాడేమి ఎవరు డబ్బులో దొంగతనంగా చెప్పకుండా తీసుకొని లంచం ఇచ్చి కారు తెచ్చుకోలేదురా. వాడు అప్పు చేసి నేను తీర్చుతానని ధైర్యంగా నాతో చెప్పి అప్పు చేశాడు. తను కష్టపడి సంపాదించి తీరుస్తానని వాడికి ఆ మాత్రం గ్యారంటీ ఉంది. కానీ నువ్వేం చేశావో? నీ చెల్లెలి పెళ్ళికి వాళ్ళు వియ్యపురాలు ఇచ్చిన నగల డబ్బులు నువ్వు ఆ ఉద్యోగాన్ని కొనడానికి లంచం ఇచ్చావు. తెలియకుండా 5 లక్షలు మిల్లు డబ్బులు కొట్టేసి అవి కూడా ఇచ్చావు. మరి ఇచ్చే ముందు నన్నేమన్నా అడిగావా? లేదు కదా. నీకు వాడికి ఉన్న తేడా అదే. నువ్వు ఎవరికి చెప్పకుండా డబ్బులు దొంగిలించి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించావు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నాన్నని నేను తలదించుకునేలా చేయను. నాన్న డబ్బులు నాకు అవసరం లేదని తన కష్టార్జితం మీదనే నమ్ముకొని వాడు అలా అప్పు చేశాడు. దీనికి దానికి తేడా చూపిస్తావేంట్రా అని అంటాడు రామరాజు. ఈ మాటలకేమీ తక్కువ లేదు, పౌరుషం మాత్రం బాగానే వస్తుంది. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు అని రామరాజు మాట్లాడుతూ ఉంటాడు. ఇక రామరాజు మాటలకి అప్పుడే ఇక సాగర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అంటుంది వేదవతి. మాట్లాడినివ్వమ్మా, ఆయన గారు ఎప్పుడు కూడా నన్ను ఏదో ఒక బయట చెత్త కుప్పలో దొరికిన వాళ్ళలాగే చూస్తాడు కదా. కన్న కొడుకుగా ఎప్పుడు చూశాడో ఎప్పుడు కూడా చూడలేదు అని సాగర్ అయితే చెప్తాడు. ఆ రోజు నేను నా జీతంతో బట్టలు తీసుకొస్తే పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈరోజు వీడు కారు తీసుకొస్తే ఎంతో ఆనందంగా కారు మీద వెళ్ళిపోయి స్వీట్లు కూడా తయారు చేయించేశాడు అని చెప్తూ ఉంటాడు సాగర్. అప్పుడే ఇక రామరాజు, రే, నీకు మాత్రం బుద్ధి రాదురా. నువ్వు నిజాయితీగా సంపాదించుంటే నేను ఒక్క రూపాయి అయినా ఆనందంగా తీసుకునేవాడిని. నువ్వు నిజాయితీ లేకుండా లంచం ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కున్నావు. అది నీ కష్టార్జితం ఎందుకు అవుతుంది అని అడుగుతుంటాడు రామరాజు. కష్టార్జితం కాదా? ఎందుకు కాదో? ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడడం లేదా? అది నా కష్టానికి సంబంధించిందే. అయినా నేను ఇష్టం లేనప్పుడు నేను ఏ పని చేసినా మీకు అది ఇష్టం లేనట్టే కనిపిస్తుంది అంటాడు సాగర్. సాగర్ అన్న మాటలకి అప్పుడే ఒక్కసారి
ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నీకు అవమానపడేది ఇంకా ఉండదులే అల్లుడు, నేను వచ్చేసాను కదా అని ప్రసాదరావు అయితే వస్తాడు. ప్రసాదరావు రావడం చూసి అప్పుడే నర్మద అయితే, నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుంది. అదేంటమ్మా, కన్న తండ్రి వస్తే ఎందుకు వచ్చావనే కూతుర్ని అడిగే కూతుర్ని నిన్నే చూస్తున్నాను అని అంటాడు ప్రసాదరావు. అప్పుడే నర్మద అయితే, మీరు మామూలుగా వస్తే పర్వాలేదు నాన్న, మీరు వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ, పెద్ద గొడవే జరుగుతుంది, అందుకే ఎందుకు వచ్చారని అడుగుతున్నాను అని నర్మద చెప్పడంతో, మా అల్లుడికి రోజు రోజుకి ఇంట్లో అవమానాలు ఎక్కువైపోతున్నాయి, అందుకని మా అల్లుడిని నరకం నుంచి బయట పడేయించాలని నేను మా అల్లుడికి 5 లక్షలు ఇవ్వడానికి వచ్చాను అని ప్రసాదరావు అంటాడు. ఆ మాట విని ధీరజ్, రామరాజు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సాగర్ అయితే ఆనందపడుతూ, ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అడుగుతాడు సాగర్. అవును సాగర్, నీ బాధని నేను అర్థం చేసుకోలేనా ఏంటి? నువ్వు ఈ 5 లక్షలు కడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చని నీ తమ్ముడు ధీరజ్, మీ నాన్న రామరాజు ఇద్దరు కూడా ఆ రోజు చెప్పారని అన్నావు కదా, అందుకని నువ్వు 5 లక్షలు తీసుకురావని వీళ్ళు అనుకుంటున్నారు. నేను ఇస్తున్నాను నీకు 5 లక్షలు, తీసుకో, ఈ 5 లక్షలు తీసుకొని నర్మదని తీసుకొని బయటికి వచ్చేసాయి అని అంటాడు ప్రసాదరావు. అప్పుడే ఆ మాట విని, నాన్న మా కుటుంబ విషయాల్లో మీ జోక్యం అనవసరం, మీ డబ్బులు కూడా మాకు అవసరం లేదు, ముందు వెళ్ళండి అని అంటుంది నర్మద. ఏంటి నర్మద, కన్న తండ్రిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో? అందరూ కూడా మీ నాన్నలాగా ఉండరు. చూడు, మీ నాన్న నీ మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న అభిమానంతో తన డబ్బులు తీసుకొని వచ్చాడు, మరి ఆయనతో వెళ్ళడం మన ధర్మం అని చెప్తాడు సాగర్ అయితే. అప్పుడే ధీరజ్, నేను కావాలని ఆ రోజు 5 లక్షలని చెప్పింది ఎందుకురా? మీ ఇంట్లో నుంచి వెళ్ళకూడదని. నువ్వు 5 లక్షలు తీసుకురావు కదా, అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళవని నాన్న నేను ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం, కానీ నువ్వు ఇలాగ అనుకుంటావని నేను అనుకోలేదు అని ధీరజ్ అంటాడు. రే, నోరు ముయిరా, పైకి మాత్రం భలే నటిస్తున్నావు ప్రేమ ఉన్నట్టు, నీ గురించి నాకెందుకు తెలియదురా? పెద్దోడు నువ్వు కూడా మారిపోయారు. ఒకప్పుడులా నా మీద మీకు ప్రేమ లేదు, ఎందుకంటే ఈయన గారు రోజు లంచం తీసుకున్నావంటూ అందరి దృష్టిలో నన్ను ఒక వెధవని చేశారు, మరి అలాంటప్పుడు మీరు నాకు గౌరవం ఎందుకు ఇస్తారులే అంటాడు సాగర్ అయితే. నర్మదా, వెళ్ళి మన బట్టలు తీసుకురా, సూట్ కేసులు సదిరే ఉన్నాయి కదా అని అంటాడు సాగర్. అప్పుడు ఇక నర్మద అయితే, అది కాదు సాగర్ అని అంటుంది. ఇక సాగర్, నువ్వు వస్తావా, నేను వెళ్ళిపోమంటావా నన్ను అని చెప్పంగానే ఇక నర్మద అయితే లోపలికి వెళ్ళి సూట్ కేసులను తీసుకొని వస్తుంది. ఇక తీసుకొని వచ్చి ఇక కింద పెట్టి, అప్పుడే నాన్న నేనొక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అని అంటుంది నర్మద. ఈ 5 లక్షలు మాకు ఇవ్వాలని మీరు మీకుగా వచ్చిన బుద్ధ, ఎవరైనా చెప్తే మీకు బుద్ధి పుట్టిందా అని అడుగుతుంది. ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. వామ్మో, ఈ నర్మద మామూలుది కాదు, లేడీ డిటెక్టివే, కనిపెట్టేసింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచనే అని తడబడుతూ చెప్పడంతో, నీ తడబడు మాటలే నాకు అర్థమైపోతున్నాయి, నీ చేత నేను నిజం చెప్పించాలి, ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటూ ఇక వెంటనే తన తండ్రి చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకుంటుంది. నేనంటే మీకు ఇష్టమైతే మీరు నా మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఈ 5 లక్షలు మీకుగా ఇచ్చారా, లేకపోతే మీకు ఎవరైనా చెప్తే మీకు ఈ బుద్ధి కలిగి ఇచ్చారా? చెప్పండి నాన్న, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అనడంతో అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు. ఈ ఆలోచన నాకులా రాలేదో, వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం మన ఇంటికి వచ్చింది, మీ ఎల్లుడిని ఆ ఇంట్లో అంత అవమానిస్తూ ఉంటే మీ కూతురు కుమిలి గదిలో కూర్చొని ఏడుస్తుంది. మా కూతురు చూసి నాకు ఫోన్ చేసి ఇలాగ నర్మద ఏడుస్తుందని చెప్పింది, అందుకని నర్మద కూడా నా కూతురు లాంటిదే కదా, ఆ కష్టాన్ని మీకు చెప్పాలని వచ్చాను. కూతురికి 5 లక్షలు కట్టేసి మీరు ఆ నరకం నుంచి మీ కూతుర్ని తీసుకొచ్చుకోండి అంటూ భాగ్యమే నాతో చెప్పింది అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది అని అడుగుతుంది. అవును, నీ మీద ఒట్టేసి నేను అబద్ధం చెప్పలేకే నిజం చెప్పాను, లేకపోతే మీకు 5 లక్షలు ఇవ్వాలనే ఆలోచన నాకు రాలేదు, తనే నాకు 5 లక్షలు ఇచ్చి మీ కూతుర్ని అల్లుడిని బయటికి తీసుకొచ్చుకోండి నాకు సలహా ఇచ్చింది అంటూ
నిజాన్ని బయట పెడతాడు. ఆ మాటలన్నీ విని ఇక ఒక్కసారి చందు రామరాజు షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.